అన్నిటికంటే ఇంపార్టెంట్ నీ భర్తతో సమయాన్ని గడపడం కంటే, నీ పిల్లలతో సమయాన్ని గడపడం కంటే, నీ రక్త సంబంధంతో సమయం గడపడం కంటే, వాళ్ళ భవిష్యత్తుల కొరకు సంపాదన 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 అని రాత్రి మగళ్ళు కష్టపడి వ్యాపారాలు పనులు ఉద్యోగాల కొరకు పరిగెత్తి దేవుని దగ్గరికి వచ్చేసరికి నో టైం లార్డ్ అని నువ్వు చెప్తున్నావు. నువ్వు పాపము చేస్తున్నావు. సృష్టికర్త నీతో సహవాసం చేయాలని ఆశపడుతుంటే, సృష్టికర్త నీతో మాట్లాడాలని ఆశపడుతుంటే, నీకు తన ముఖమును చూపించాలని ఆశపడుతుంటే, నీతో అతి సన్నిహితంగా రావాలని ఆశపడుతుంటే నువ్వు చెప్తున్నావు ఐ హ్యావ్ నో టైం లార్డ్, నాకు సమయం లేదు అని దేవుని నువ్వు గుడ్ బై చెప్తున్నావా? నువ్వు పాపము చేస్తున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు. ఏది ఒకప్పటి ఆశ, ఏది అన్నిటినీ పక్కకి నెట్టేసి నాకు ప్రభు కావాలని రోజంతా ఎంత ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆయన బలిపీఠం దగ్గర ఏడ్చావు. నీ యొక్క గదిలో ఒక మూలలో కూర్చొని ఏడ్చావు. ఏది ఆ ఇంటిమసీ, ఏది ఆ ప్రార్థనా సహవాసం?